నమస్తే అండి. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నా అండి. మీరు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ ఎదురు చూసేది కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. అందులోని బైపీసీ స్టూడెంట్స్ అంటే మరీ ఆతృతగా ఉంటారు కదా ఇప్పుడు. సంతోష్ గారు, ఈ ఎంపీసీ అప్డేట్స్ ఏంటి? సో ఇప్పుడు ఎంపీసీది మనకి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది కూడా అయిపోయింది. సో ఇప్పుడు సీట్ అలాట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు పిల్లలు. సో దీని తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏంటంటే, తెలంగాణలో వాళ్ళు సీట్ అలాట్మెంట్ వచ్చాక వాళ్ళు కంపల్సరీగా వచ్చిన కాలేజ్, వచ్చిన బ్రాంచ్ అక్కడ రిపోర్ట్ చేయాలి. సో సెల్ఫ్ రిపోర్టింగ్, ఇప్పటిదాకా సెల్ఫ్ రిపోర్టింగ్ ఉండేది. ఇప్పుడు మ్యాండేటరీగా వాళ్ళకి వచ్చిన సీటు, ఏ సీట్ వచ్చినా, ఏ కాలేజ్ వచ్చినా కానీ అక్కడ వెళ్ళి రిపోర్టింగ్ చేస్తేనే వాళ్ళు థర్డ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది తెలంగాణది. ఇంకోటి ఏంటంటే, తెలంగాణలో ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, సీట్స్ అనేవి పెరిగిన విషయం మనకు తెలిసింది. ఆల్మోస్ట్ 17,000 సీట్స్, ఇంకా ఫస్ట్ ఫేజ్లో అరౌండ్ 77,000 సీట్స్ అనేవి అలొకేట్ చేశారు, అంటే అలాట్మెంట్ ఇచ్చారు. దాంట్లో 59,000 సమ్ చేంజ్ వాళ్ళు స్టూడెంట్స్ తీసుకున్నారు. అంటే ఆ 17,000 అవి కాకుండా కొన్ని కాలేజెస్లో, టాప్ కాలేజెస్లో లైక్ విఎన్ఆర్ అలాంటి కాలేజెస్లో సీట్స్ అనేవి ఇంక్రీజ్ చేశారు. సో ఇంచుమించు మనకు 20,000 సీట్స్ పెరిగాయి. సో స్టూడెంట్స్కి మంచి ఆపర్చునిటీ ఉంది సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్లో. సో ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్లో రిపోర్టింగ్ చేశాక వాళ్ళు థర్డ్ ఫేజ్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఆ థర్డ్ ఫేజ్లో వాళ్ళు ఇంకా వాళ్ళకి సపోజ్ 5th or 6th బెస్ట్ కాలేజ్ వచ్చింది అనుకోండి, టాప్ 5 ట్రై చేసుకోవచ్చు థర్డ్ ఫేజ్లో. థర్డ్ ఫేజ్ తర్వాత ఏంటంటే, థర్డ్ ఫేజ్ తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఒఫిషియలీ అయిపోయిందంటే, బట్ ఇంటర్నల్ స్లైడింగ్ అని చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను చెప్పినట్టు వాళ్ళకి 4th బెస్ట్ కాలేజ్లో వచ్చింది, బట్ వాళ్ళకి కావాల్సిన బ్రాంచ్ రాలేదు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన బ్రాంచ్లో సీట్ వేకెంట్ ఉంటే వాళ్ళు ఇంటర్నల్ స్లైడింగ్ అనేది చేసుకోవచ్చు. అంటే ఆ బ్రాంచ్కి వాళ్ళు షిఫ్ట్ అవ్వచ్చు. అది ఇంటర్నల్ స్లైడింగ్ అంటారనమాట. అది కూడా మెరిట్, రిజర్వేషన్ కేటగిరీ దాని బేసిస్ మీద ఉంటుంది. అది కానీ థర్డ్ రౌండ్ పార్టిసిపేట్ చేస్తేనే వాళ్ళు ఇంటర్నల్ స్లైడింగ్కి వెళ్ళొచ్చు. ఇది కూడా అయిపోయాక ఏంటంటే స్పాట్ అడ్మిషన్స్ అని ఉన్నాయి. స్పాట్ అడ్మిషన్స్ అంటే ఏంటంటే, మిగిలిన సీట్స్ ఇవన్నీ కాకుండా కూడా చాలామంది క్యాన్సిల్ చేసుకుని ఐఐటీస్కో, ఎన్ఐటీస్కో, ఆర్ లాంగ్ టర్మ్ తీసుకుందామనో, ఆర్ ఫారెన్కి వెళ్ళిపోతారు. ఆ మిగిలిన సీట్స్ అన్నీ కాలేజెస్ ఇండివిజువలీ ఒకటి ఇస్తుంది. సో దాన్ని బట్టి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది కాకుండా లేటెస్ట్ అప్డేట్ ఇన్ తెలంగాణ ఏంటంటే, బి కేటగిరీ సీట్స్. ఈ బి కేటగిరీ సీట్స్ ఏంటంటే టాప్ కాలేజెస్, మన సిబిఐటి, వాసవి, విఎన్ఆర్, నారాయణమ్మ ఇలాంటి టాప్ కాలేజెస్ ఏంటంటే వాళ్ళు కొన్ని సీట్స్ అవి బి కేటగిరీ కోసం రిజర్వ్ చేస్తుంది. ఇవేంటంటే ఎంసెట్లో మంచి ర్యాంక్ రాకపోయినా కానీ జేఈ మెయిన్స్ వాళ్ళకి 97-98% ప్లస్ వచ్చిన స్టూడెంట్స్, అంటే వాళ్ళు ఎన్ఐటీస్ అవి నారోగా మిస్ అయిన స్టూడెంట్స్, ప్లస్ ఇంటర్మీడియట్ మార్క్స్ మంచిగా వచ్చిన స్టూడెంట్స్, ఈ రెండు క్రైటీరియా ఫిల్ చేసిన వాళ్ళకి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఫీజు ఎక్స్ట్రా ఉంటుంది ఇయర్లీ, కానీ డొనేషన్ కట్టాల్సిన అవసరం లేదు. సో అది కూడా మనకి నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. ఏపీలో అప్డేట్ ఏంటంటే, ఏపీలో యాక్చువల్లీ ఓన్లీ 1 రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది చేద్దాం అనుకున్నారు, బట్ ఇప్పుడు సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ కూడా ఓపెన్ చేశారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఏపీలో కూడా చాలా సీట్స్ అనేవి మిగిలిపోయాయి ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్. కానీ ఇది సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్ అని క్లియర్గా చెప్పారనమాట. అంటే దీని తర్వాత మళ్ళీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఉండదు. సో స్టూడెంట్స్ ఆల్రెడీ అప్లై చేసుకున్నారు. దీని తర్వాత డైరెక్ట్లీ వాళ్ళకి 4th of August నుంచి ఓరియంటేషన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. అంటే మన ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ నుంచి వాళ్ళకి క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. అండ్ మనం డిస్కస్ చేసినట్టు బైపీసీ స్టూడెంట్స్కి కూడా ఇదంతా అయిపోయాక కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో తెలంగాణ స్టూడెంట్స్, ఆంధ్ర స్టూడెంట్స్ ఇద్దరికి ఆగస్ట్లో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది క్లోజ్ అయిపోతుంది. అడ్మిషన్స్ అన్ని అలాట్మెంట్ అనేవి వచ్చేస్తాయి అనమాట. సో ఆల్రెడీ జేఈ అయిపోయింది, మన ఎంసెట్ కౌన్సిలింగ్ కూడా అయిపోయింది. సో స్టూడెంట్స్ ఇప్పుడు కాలేజ్ జాయిన్ అవ్వాలి, ఆర్ దే కెన్ డిసైడ్ టు డ్రాప్ ఆర్ లాంగ్ టర్మ్ చేయడం అయినా ఆర్ వేరే కోర్స్ అయినా ఇప్పుడే ఈ మంత్ వెరీ క్రూషియల్. ఓకే, ఈ బైపీసీ స్టూడెంట్స్కి ఎంబీబీఎస్ సీట్ కోసం ఏదో 720 మార్క్స్ రావాలి అంటారు కదా. 720 ఈజ్ ది టోటల్ మార్క్స్, బట్ 550 ప్లస్ రావాలి. చాలా మందికి మంచి ర్యాంక్ వస్తుంది, మంచి వాళ్ళకి అనుకునే కాలేజీలో సీట్ వస్తుంది. తీరా సీట్ వచ్చిన తర్వాత జాయిన్ అవ్వకపోతే ఏదో 20 lakhs పే చేయాలి అంటారు కదా, అది నిజమేనా? అది కూడా ఉందండి. అది కూడా కొన్ని దాంట్లో లైక్ బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్ లాంటి కోర్సెస్ ఏంటంటే వాళ్ళు సీట్స్ అనేవి ఫిల్ చేయలేరు. ఇది ఎందుకంటే ఒకటే రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్లో ఇచ్చేస్తారు, ర్యాంక్ వైజ్ పిలుస్తారు. వాళ్ళు చేయకుండా వాళ్ళు ఈ బాండ్ అనేది సైన్ చేయించుకుంటారు. ఇది ఓన్లీ ఫ్యూ ప్రొఫెషనల్ కోర్సెస్కి. అదే మనకి బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ వాళ్ళు సీట్ అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు. వాళ్ళకు పర్టికులర్ టైం ఫ్రేమ్ ఇస్తారు, అప్పుడు వాళ్ళు సీట్ అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు అనమాట. బైపీసీ స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ తీసుకెళ్లే డాక్యుమెంట్స్ ఏంటండి? సో ఇప్పుడు మనం ఆల్రెడీ నీట్ ఇంకా
మన బీ ఫార్మసీ ఫార్మ్ డే కవర్ చేసాము. సో ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ వెటర్నరీ సైన్స్కి ఈ సేమ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో మన ర్యాంక్ కార్డు, వాళ్ళ హాల్ టికెట్ నంబరు, వాళ్ళ హాల్ టికెట్, వాళ్ళ స్టడీ సర్టిఫికెట్స్, ఇన్కమ్ సర్టిఫికెట్, కాస్ట్ సర్టిఫికెట్, ఇవన్నీ కాకుండా 2 ఎక్స్ట్రా సర్టిఫికెట్స్ వాళ్ళు పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి అగ్రికల్చర్ వెటర్నరీలో రూరల్ నాన్ రూరల్ అని ఉంటుంది కోటా. సో రూరల్ స్టూడెంట్స్కి కూడా రిజర్వేషన్ ఉంటుంది. సో వాళ్ళు ఆ రూరల్ ఏరియాలో చదివినట్టు మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. అది ఉంటుంది. అది మన వెబ్సైట్లో కూడా వాళ్ళు అనెక్షర్లో ఇచ్చారు. అది వాళ్ళ ప్రిన్సిపల్ ఏదైతే వాళ్ళు స్కూల్లో చదివారో ప్రిన్సిపల్ దగ్గర సైన్, ప్రిన్సిపల్ అండ్ గెస్టెడ్ ఆఫీసర్ దగ్గర సైన్ అనేది తీసుకోవాలి. సెకండ్ ఏంటంటే ఫార్మర్ నాన్ ఫార్మర్ కోటా ఉంది. సో ఈ బీఎస్సీ అగ్రికల్చర్ వెటర్నరీ సైన్స్ ఏంటంటే ఎవరైతే వ్యవసాయం బ్యాక్గ్రౌండ్లో ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది అనమాట. సో ఆ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ అనేది కూడా వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళకి ఫామ్ ల్యాండ్స్ ఉన్నట్టు అది కూడా ఒక లిమిట్ ఉంటుంది అనమాట. అప్ టు 1 acre అని లిమిట్ ఉంటుంది. ఆర్ వాళ్ళు ఏమైనా పొలాల్లో పనిచేస్తుంటే, వేరే పొలాల్లో వాటిలో పనిచేస్తుంటే అది సర్టిఫికేట్ ఉంటుంది అనమాట. అది కూడా వాళ్ళ గెస్టెడ్ ఆఫీసర్ అక్కడున్న వాళ్ళు ఇస్తారనమాట. తహసీల్దార్ వాళ్ళు సైన్ చేసి ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే వాళ్ళకి ఆ రిజర్వేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు నార్మల్ సిటీలో చదివిన వాళ్ళకి ఈ 2 ఎలిజిబుల్ కాదు. సో వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్తే చాలు, ఇవి సబ్మిట్ చేస్తే చాలు. క్వాలిఫై అవ్వని బైపీసీ స్టూడెంట్స్కి మేనేజ్మెంట్ కోటాలో సీట్ వస్తుంది కదా, దాని ఫీజు అసలు ఎంత ఉంటుంది? ఇప్పుడు చూడండి, మేనేజ్మెంట్ కోటా అంటే డొనేషన్ ఉంటుంది, ప్లస్ ఇయర్లీ ఇంచుమించు మనం తీసుకున్నామంటే 2 lakhs నుంచి స్టార్టింగ్, డిపెండింగ్ ఆన్ ది కోర్సు 5 lakhs వరకు వెళ్తుంది. సో అది. అండ్ నార్మల్ కన్వీనర్ కోటా అంటే మనకి ప్రొఫెషనల్ కోర్సెస్ అన్నీ చూసుకుంటే మనకి అరౌండ్ 60,000 నుంచి 55 to 60,000 మధ్యలో ఉందన్నమాట. అదే బీ ఫార్మసీ ఫార్మ్ డి అరౌండ్ 60,000 నుంచి 1 lakh మధ్యలో ఉంది ఫీజ్ కన్వీనర్ కోటా. ఇప్పుడు బీ ఫార్మసీ ఫార్మ్ డిలో కూడా డొనేషన్ తీసుకోవాలంటే మేనేజ్మెంట్ కోటా అంటే డొనేషన్ అనేది కట్టాలి. సో డొనేషన్ అనేది డైరెక్ట్ కాలేజ్కే కడతారు కాబట్టి మాకు తెలిసినంత వరకు టాప్ కాలేజెస్లో, టాప్ బీ ఫార్మసీ ఫార్మ్ డి కాలేజెస్లో డొనేషన్ కట్టాలంటే అరౌండ్ 4 to 5 lakhs డొనేషన్ నడుస్తుంది. ప్లస్ ఇది అదే బయోటెక్నాలజీ లాంటి కోర్సెస్ 6 to 7 lakhs మధ్యలో నడుస్తుంది డొనేషన్. అది కాకుండా ఇయర్లీ ఫీజు అనేది కూడా ఏదైతే ఉంటుందో అది పే చేయాల్సి ఉంటుంది. ఎన్ఆర్ఐ కోటా అంటారు కదా, అసలు దాని అప్డేట్స్ ఏంటి అసలు? సో ఎన్ఆర్ఐ కోటా కూడా అంతే. అంటే ఎన్ఆర్ఐ కోటా ఏంటంటే స్పెసిఫికలీ ఫర్, సో ఇప్పుడు ఎన్ఆర్ఐ మేనేజ్మెంట్ ఆల్మోస్ట్ సేమ్. ఇప్పుడు స్పెసిఫికలీ ఎన్ఆర్ఐ కోటా ఏంటంటే ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ కాదు, అంటే బయట వాళ్ళు వచ్చి చదువుకోవడానికి అది సమ్ పర్టికులర్ డాలర్స్లో ఉంటుందన్నమాట ఫీజు. అది మేనేజ్మెంట్ కోటా కిందనే. సో మేనేజ్మెంట్ ఎన్ఆర్ఐ హ్యాండ్ ఇన్ హ్యాండ్ వాడతారు. అన్లెస్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్, వాళ్ళకు పర్టికులర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీ స్ట్రక్చర్ ఉంటుందన్నమాట కంపేర్ టు అవర్ నార్మల్ తెలంగాణ ఆంధ్ర స్టూడెంట్స్. సో అది వాళ్ళు కట్టాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సంతోష్ గారు. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ అండి.